ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంలాగా ఇలా మిషన్ కాకతీయ కార్యక్రమం నడుస్తూ ఉంది. మన ఊరు చెరువుని మనమే ముందలుండి చేసుకోవాలన్న ఒక ఉత్సవ వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఇలా గ్రామాల్లో ఇలా విజయవంతంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది అధ్యక్ష. ఈ కార్యక్రమం ద్వారా చెరువులు మళ్ళీ పుడుతున్నాయి అధ్యక్ష. ఎండిన గొంతులకు సంబరపడమే కాకుండా పడవడ్డ పొలాలు కూడా ఇలా మురిసిపోతూ ఉన్నాయి అధ్యక్ష ఈ మిషన్ కాకతీయ ద్వారా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు గాను చిన్న నీటిపారుదల శాఖకు 23 జిల్లాలకు గాను 1400 కోట్లు బడ్జెట్ కేటాయించి సగటున 1750 పనులకు గాను 300 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చినారు అధ్యక్ష. అదే మన రాష్ట్రంలో మొట్టమొదటి సంవత్సరమే 2016 కోట్ల బడ్జెట్ కేటాయించి 6265 పనులకు గాను 2237 కోట్లకు పరిపాలన అనుమతి ఇవ్వడం అంటే ఇలా అంత కాన్సన్ట్రేషన్ తోటి ఇలా తెలంగాణ అన్యాయం అయిపోయింది, మన చెరువులు అన్యాయం అయిపోయినాయి కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా ఈ చెరువులను బాగు చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇంత అమౌంట్ కేటాయించి ఇలా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది అధ్యక్ష. కాకతీయుల కాలం తర్వాత వచ్చిన కుతుబ్ షాహీలు కావచ్చు, అజఫ్ జాహీలు కావచ్చు, అదేవిధంగా సంస్థానాధీశులు అందరూ కూడా చెరువుల ఔన్నత్యాన్ని గుర్తించి వ్యవసాయం విస్తరణకు తోడ్పాటు అందించారు అధ్యక్ష. కానీ మన దురదృష్టం ఏంటంటే 1956 నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా ఇలా తెలంగాణలో ఉన్న చెరువులన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడ్డాయి అధ్యక్ష. నిర్లక్ష్యమే కాదు, మాకు తెలిసినంత వరకు మాత్రం అవి ఒక విధ్వంసమే ఇలా సీమాంధ్ర పాలకుల చేతుల్లో జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే అప్పటికే దాదాపు తెలంగాణలో 30,000 చెరువులు పైగా ఉండి 12 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇలా మనం అప్పుడే పారేది అనేది ఇలా రెవెన్యూ రికార్డులు తెలియజేస్తూ ఉన్నాయి అధ్యక్ష. అటువంటి చెరువులను ఇలా సీమాంధ్రులు కావాలనే విధ్వంసం చేసి ఇలా దాన్ని కుట్రలో భాగంగానే చేసిరు అనేది ఒక భావన మాత్రం మాకు కలుగుతూ ఉంది అధ్యక్ష. అంటే క్లియర్గా చెప్పాలంటే తెలంగాణలో ప్రతి పల్లెలో పడ్డ ప్రతి చినుకు కూడా ఇలా ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర పొలాలకు ఎట్లా పోవాలన్న ఒక ఆలోచనతో ఇలా సీమాంధ్రులు ఆ ప్రయత్నం చేసిర్రు. అందుకే వారు ఏనాడు కూడా 60 ఏళ్ల కాలంలో చెరువుల గురించి కానీ, చెరువుల పూడిక గురించి కానీ, కట్టల గురించి కానీ, మరమ్మతుల గురించి కానీ ఏ రోజు పట్టించుకోలేనది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష.